హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఏం చేశానో చూస్తున్నారు కదా. మినప సున్నుండలు చేశాను. అంటే పిల్లలకు ఆరోగ్యం మంచిది కదా. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మన ఛానల్లో ఉంది సున్నుండలు. ఇంతకుముందు కూడా చేశాను నేను, ఆరోగ్యానికి చాలా మంచిది అనేసి. అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నాను చూడండి. ఇక్కడ చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు కూడా ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. నడుములకు బలము, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ దగ్గర నుంచి అందరికీ బలం అండి, మంచి ఆరోగ్యము. అందుకోసమని చిల్డ్రన్స్ డే కదా ఈరోజు. చిల్డ్రన్స్ డే స్పెషల్ కాబట్టి అందరికీ ఒక్కొక్క ఐటెం ఇచ్చేశారు స్కూల్లో. అయితే నన్ను కూడా మినప సున్నుండలు అయితే చేయమని చెప్పారు. అందుకోసమని నేను ఇక్కడ సున్నుండలు అయితే ప్రిపేర్ చేస్తున్నా. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన నేను ఇక్కడ 1/2 kg మినపప్పు తీసుకున్నా. 1/2 kg మినపప్పు, 1/2 kg బెల్లం తీసుకున్నానండి. ఇక్కడ చాలా సూపర్ టేస్టీ ఉంటుంది. అసలు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మొత్తం మనము దోరగా వేయించుకోవాలండి. మినపప్పు అయితే పచ్చివాసన అస్సలు ఉండొద్దు. అది అలా ఉంటే డైజెషన్ అనేది కాదు, పిల్లలకు కాదు పెద్దలకు కూడా కాదు, ఇబ్బంది అవుతుంది. స్టమక్ అనేది అప్సెట్ అయిపోతుంది చాలా. అందుకోసమని జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాలా స్లోగా, చాలా ప్రశాంతంగా మంచిగా చేయాలండి. అసలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. అలాగే ఈ ఏన్పడంలోనే మనకు అసలైన లడ్డులో ఉండే టేస్ట్ అనేది వస్తుందండి నిజం చెప్పాలంటే. అలాగే నేను ఇక్కడ 2 స్పూన్స్ అలా కొన్ని బియ్యం వేసుకున్నాను. ఎందుకంటే మినపప్పు మొత్తము మెత్తగా ఉంటే అది పంటికి మొత్తం అంటుకుంటుంది. అందుకోసమే పంటికి కానీ నాలుకకి కానీ అంటుకోకుండా మధ్యలో మనకు మంచి ఇట్లా పంటికి నాలుకకు అంటుకోకుండా మనకు మంచిగా ఉండాలి. నోట్లో మంచిగా తినడానికి బాగా అనిపించాలి మనకు, తినే వాళ్ళకి కానీ మనం చేసే వాళ్ళకి కానీ. అందుకోసమని అంటుకోకుండా ఉండడానికైతే ఇక్కడ బియ్యం యాడ్ చేస్తారండి. అందుకే నేను కూడా ఇక్కడ చేశాను. చూడండి, దూరగా వేపుకున్నాను. పచ్చివాసన పోవాలి. మ్యాక్సిమం మనము ఒక 15 minutes అన్ని ఇట్లా ట్రై చేయాలండి, మంచిగా వేపుకోవాలి. అలాగే నేను 1/2 kg బెల్లం గడ్డ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పప్పు మొత్తం చల్లారిన తర్వాత చల్లగా వేసుకోవాలి. అలాగే అయితే మిక్సీ పట్టలేం కదా. ఆ పప్పు మొత్తం చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకున్న తర్వాత బెల్లం కూడా తీసుకొని అలాగే దాంట్లో 2 ఇలాచీలు యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకున్నానండి. చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా అయితే చేయాలి. అలాగే మళ్ళీ కూడా ఉన్న కాడికి మొత్తం పప్పు బెల్లం మొత్తం యాడ్ చేసుకొని అలాగే మళ్ళీ ఇలాచీలు వేసుకొని మంచిగా మిక్సీకి పట్టుకుంటున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కొంచెం చేసుకోవడానికి ఇబ్బంది అయినా కూడా మనకు ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అందుకోసమే ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. అమ్మమ్మలే చేస్తుండే అప్పుడు మనకు బాగా. ఇప్పుడు ఇలాంటివి మనం నేర్చుకోవాలి మన పిల్లల కోసమని. ఇప్పుడు మీరు మ్యారీడ్ కాకపోయినా కూడా ఫ్యూచర్లో చాలా అవసరం వస్తుంది. నేర్చుకోండి ఖచ్చితంగా. వంటలు అనేది వచ్చి ఉండాలి. దీంట్లో ఇప్పుడు మనం నెయ్యి కావాలండి. ఇక్కడ నేను దుర్గ నెయ్యి తీసుకున్నా. చాలా టేస్ట్ ఉంటుంది. మనం చేసే ఫుడ్కి ఏదైనా సరే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మంచి ఆరోగ్యం కూడా బాగా మరగబెట్టుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను యాడ్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఇట్లా మొత్తం దాంట్లో అనేది ఇట్లా పొంగు రావాలి. ఇట్లా వస్తే మనకు బాగుంటుంది అన్నమాట. అలా వేడిగా ఉన్నప్పుడే మనం లడ్లు మొత్తం చుట్టుకోవాలండి. చాలా బాగా వస్తుంది అసలు. నేను ఇక్కడైతే చిన్నగా లడ్లు కట్టాను. ఎందుకంటే నాకు 30 అలా చెప్పారు. దీంట్లో ఈ పిండిలో ఎక్కువనే అవుతాయి అసలు. ఇంకా అందుకోసమని చిన్నగా అయితే చేశాను. పిల్లలు ఆరోగ్యానికి మంచిదన్న ఫుడ్ అసలే తినరు పిల్లలు. జంక్ ఫుడ్డే బాగా ఇష్టపడతారు కదా. ఓకే, ఇది హెల్దీ కాబట్టి ఇదైతే చేశాను. మరీ పెద్ద ఉంటే వాళ్ళు తినరు కదా అస్సలు. అందుకే నేను ఇక్కడ చిన్నగా అయితే చేస్తున్నాను. చూడండి, ప్రాసెస్ అయితే చాలా సింపుల్, కానీ చేసుకునే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండాలి. నిజం చెప్పాలంటే ఇవి చేయడానికి అయితే నాకు ఓపిక లేదు. ఎందుకంటే ఫీవర్ ఉంది అప్పుడు ఆ టైంలో నాకు. అంటే నేను నిన్న ప్రిపేర్ చేశాను. ఈరోజు స్కూల్కి పంపించాలంటే నాకు అసలు హెల్తే బాగాలేదు. కానీ స్కూల్లో అయితే ఓకే చేస్తానని చెప్పిన కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి అని ఓపిక లేకుండా కూడా నేనైతే చేస్తున్నా.
ఇచ్చిన మాట అయితే తప్పొద్దు కదా అనేసి మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే లైక్ కొట్టండి. చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ అయితే కొట్టట్లేదు అసలు. చూడండి ఇక్కడ మనకున్నది మొత్తము ఇదంతా ఇంకా కొంచెం కొంచెం నెయ్యి మొత్తం ఒకటేసారి యాడ్ చేసుకోకుండా ఇలా మనం కొంచెం కొంచెం వేసుకొని చేస్తే మనకు నెయ్యి అనేది తక్కువ పడుతుంది. ఒకటేసారి నెయ్యి పోసుకుంటే మనకు అసలు అవి చేసినట్టు కాదు, నెయ్యి అలాగే మనకు చాలా పడుతుంది, నెయ్యి అసలుకే సరిపోదు. అందుకే కొంచెం కొంచెం వేసుకొని ఇలా లడ్డు కట్టేయండి, చాలా బాగుంటుంది, మంచి ఆరోగ్యం. అప్పటి కాలంలో ఏమంటారు పెళ్ళి కొడుకులకు పెళ్ళి మూమెంట్లో ఇట్లా మినపసుండలు చేసి ఇస్తుండంట, వాళ్ళకు బలం మంచి ఆరోగ్యం అని. ఇప్పుడైతే అవన్నీ మర్చిపోయారు అసలు చాలా వరకు. నిజం చెప్పాలంటే ఇదైతే ఖచ్చితంగా చేయండి, చాలా మంచి ఆరోగ్యము. అందరు తినండి చేసుకొని మర్చిపోకుండా. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఏమనుకోకండి. ఏవైనా మిస్టేక్స్ మాట్లాడినా కూడా స్టార్టింగ్ కదా, ఇంకా కొన్ని కొన్ని అయితేనే ఉంటాయి మిస్టేక్స్ ఏమున్నా కూడా, ఏమనుకోకండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి దయచేసి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.